వెల్కమ్ బ్యాక్. విజయవాడలో కాల్ మనీ నిర్వాహకుల అరాచకాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అక్కడ నుంచి లైవ్లో అందిస్తారు. దామోదర్, ఓవర్ టు యు. పరితోష్, బెజవాడలో కాల్ మనీ దందాకి సంబంధించి గనక పరిస్థితి గనక చూస్తే ఒక 70 మంది కాల్ మనీ గ్యాంగ్ మొత్తాన్ని విజయవాడను శాసిస్తుందని చెప్పొచ్చు. దాదాపు 600 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడమే కాకుండా ఈ కాల్ మనీ గ్యాంగు ప్రతి నెల కూడా 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఒక విధంగా కనుక చూస్తే బ్యాంకులో ఒక్కసారిగా క్యాష్ దాదాపుగా ఒక 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు కావాలి అని కనుక మనం బ్యాంకుకి వెళ్తే దాదాపుగా 1 గంట నుంచి 2 గంటల వ్యవధి తీసుకుంటుంది. ఎందుకనంటే బ్యాంకులో అంత మొత్తంలో ఒకేసారి ఇవ్వాలి అంటే కరెన్సీ చెస్ట్ నుంచి కానీ లేకపోతే సంబంధిత చెస్ట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. కానీ బెజవాడలో అటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారిగా 50 కోట్ల రూపాయలు 1 నిమిషంలో అరేంజ్ చేయగలిగినటువంటి కాల్ మనీ గ్యాంగులు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. విజయవాడ 1 టౌను, అదేవిధంగా విజయవాడ 2 టౌన్ ప్రాంతం, అదేవిధంగా బీసెంట్ రోడ్, సింగనగర్, విజయవాడ పడమట, అదేవిధంగా ఆటోనగర్, దాదాపుగా 7 కేంద్రాల్లో బెజవాడలో ఈ కాల్ మనీ దందా బారిన పడి దాదాపుగా 30,000 కుటుంబాలకు పైగా ఈ కాల్ మనీ బారిన పడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా కనుక చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి అనేక మంది వ్యాపారులు విజయవాడకు వలస వచ్చారు. అంటే వీళ్ళు ఒక్కళ్ళే దాదాపుగా 25,000 మందికి పైగా ఉంటారు. వీళ్ళందరూ కూడా కాల్ మనీ బాధితులుగానే చెప్పొచ్చు. ఉదయం 800 రూపాయలు తీసుకుంటే సాయంత్రం 1000 రూపాయలు కట్టాలి. ఉదయం 8,000 రూపాయలు తీసుకుంటే సాయంత్రం 10,000 కట్టాలి. ఉదయం 80,000 రూపాయలు తీసుకుంటే సాయంత్రం 1,00,000 రూపాయలు కట్టాలి. ఇలా ఈ దందా సాగిస్తున్నటువంటి అరాచకాలు చూస్తే ఒక్కో సెంటర్లో ఒక్కో బ్యాచ్ తయారైంది. ఒక్కసారి అసలు విజయవాడ 1 టౌన్లో పరిస్థితిని చూద్దాం. విజయవాడ 1 టౌన్లో ఎంత దారుణమైనటువంటి గ్యాంగు 100 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తుంది అంటే ఆ 100 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే గ్యాంగులో ప్రజాప్రతినిధులు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఒక్కసారి చూద్దాం. అసలు విజయవాడ 1 టౌన్లో నాగేశ్వరరావు అనే ఒక్క కాల్ మనీ వ్యాపారి ఆస్తి 300 కోట్ల పై చిలుకుంటుంది. ఎందుకనంటే ఇతను 3 రకాల వ్యాపారాలు చేస్తున్నాడు. కాల్ మనీ బిజినెస్ చేస్తున్నాడు, జీపీఏ మీద ఫైనాన్స్ చేస్తున్నాడు, అదేవిధంగా ఆస్తుల్ని తనఖా పెట్టుకుని కూడా మొత్తం సొమ్ము ఇస్తూ ఉన్నాడు. అంటే 6% ఒకవేళ ఎవరైనా ఆస్తి తనఖా పెట్టి గనక ఒక బ్రోకర్ గనక ఇతని దగ్గరికి వ్యాపారాన్ని 1 కోటి రూపాయల వ్యాపారాన్ని తీసుకెళ్తే 6 లక్షల కమిషన్గా ఇస్తాడు. అంటే 6 లక్షల కమిషన్ ఒక బ్రోకర్కే ఇస్తున్నాడు. అంటే ఈ కాల్ మనీ జీపీఐ వెనుక ఎంత భారీ దందా ఉన్నది అనేది మాత్రం దీన్ని బట్టే స్పష్టం అవుతోంది. ఒక్క నాగేశ్వరరావుతో ఇక్కడ సరిపెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ నాగేశ్వరరావు, అదేవిధంగా రాంబాబు, భువనేశ్వరి, వీళ్ళంతా కూడా బీసెంట్ రోడ్లో పరిస్థితి అయితే రెడ్డి అనే ఒక వ్యాపారి కాల్ మనీ దందా అతి దారుణంగా నిర్వహిస్తున్నాడు. 1 టౌన్లో రామారావు, శివాలయం వీధిలో లస్సీ బండి అప్పారావు, లస్సీ బండి ఒకవైపు నిర్వహిస్తూనే కాల్ మనీ బిజినెస్ చేస్తున్నాడు. ఇక మెయిన్ బజార్లో సుబ్బారావు చేసే అరాచకాలు అన్నీ కావు. గోశాలలో వీరబాబు, అదేవిధంగా గనక చూస్తే మిగిలిన సెంటర్లో గనక చూస్తే అసలు విజయవాడ పడమటలో ఈ దందాకి సంబంధించి గనక ఒక్కసారి పరిశీలిస్తే విజయవాడ శ్రీ రామాంజనేయ ఫైనాన్స్ పేరుతో ఏదైతే యలమంచిలి రాము, దోడాల రాజేషు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం దాదాపుగా 60 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయల వ్యాపారం ఉంటుంది. వీళ్ళకంతటికి కూడా సోర్స్ అంతా కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఒక్క బాధితుడిని చూద్దాం. ఇతను కాల్ మనీ బాధితుడు, పడమట శ్రీ రామాంజనేయ ఫైనాన్స్కు సంబంధించినటువంటి బాధితుడు. ఇతని పేరు రమేష్. అయితే ఆటోనగర్లో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. 50,000 రూపాయలు అప్పు తీసుకున్న పాపానికి దోడల రాజేష్ అనే వ్యక్తి ఇతను 4.5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మొత్తం కూడా కోర్టులో దావా వేసి ఇతన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. అంటే మొత్తం కాల్ మనీ దందాకి సంబంధించినటువంటి ప్రామిసరీ నోట్లు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా ఈ దందా జరుగుతుందో చూడొచ్చు. 4 లక్షల రూపాయలకి ప్రామిసరీ నోటు రాంచుకున్నాడు. నంజాల శ్రీనివాసరావు అనే అతను బావ పేరుతో వ్యాపారం చేస్తూ మొత్తం ఆటోనగర్ ప్రాంతంలో ఈ దందా కొనసాగుతోంది. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి దోడల రాజేష్ దీనికి సంబంధించినటువంటి సాక్షి సంతకం చేయడం జరిగింది. ఈ బాధితుడు మీడియాలో ఎన్టీవీ కథనాలను చూసి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకున్నాడు. సార్ చెప్పండి, అసలు మీరు ఎంత తీసుకున్నారు, ఎంత తీసుకుంటే ఇప్పుడు ఎంతకు చేరుకుంది? ఇది ఫస్ట్ 50,000 తీసుకున్నామండి, అది తీసేస్తాము. మళ్ళీ 50,000 అడిగాము. అడిగితే 2 చెక్కులను ఫామ్స్ తీసుకున్నారు. అవి ఈ 2
చెక్కులు ఇవ్వమంటే మళ్ళీ అడిగావు కదా డబ్బులు అవి ఇస్తాను, కొత్త చెక్కులు కాలు పట్టరా అన్నారు. వీళ్ళు పట్టుకొచ్చి ఇస్తే నేను అవి ఒక లాకర్లో ఉన్నాయి ఇస్తాను, ముందు తీసుకెళ్ళిపోయి నా డబ్బులు అవసరం నేను తీసుకెళ్ళాను. తర్వాత అడుగుతా ఉంటే ఎవరిలా నేను డబ్బులకి ఇచ్చేసా 50,000. తర్వాత మన ఈ మధ్య 2009లో వచ్చి నీవు 10,000 ఇవ్వాలి నాకు అని చెప్పేసి అడిగారు. చాలా నీచంగా మాట్లాడారు, షాప్ దగ్గరికి వచ్చి గొడవ ఆటనాడు రోడ్డు మాట్లాడారు. ఇప్పుడు వచ్చేసి 4,50,000 ఇవ్వాలి ఇంట్రెస్ట్తో కలిపి అని చెప్పి కోర్టులో వేశారు. నేను వెళ్ళి మళ్ళీ అడిగా, ఏంటి ఇలా కోర్టులో వేశారు, మళ్ళీ నాకు ఇంకా 2 చెక్కులు ఇవ్వాలి అంటే నువ్వేం చేస్తావు చేసుకో, నేనేమోను ఆ సెటిల్ చేసిన తర్వాత ఈ 2 చెక్కులు కలిస్తాను నా డబ్బులు ఇచ్చిన తర్వాత అని అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని 50,000 తీసుకున్నారు, 50,000 కట్టారు, 4.5 లక్షల వాళ్ళని కోర్టులో వేశారు. దీనికి ఇప్పుడు ఏమంటున్నారు అసలు వాళ్ళు ఏమంటారంటే కట్టు డబ్బులు కట్టు, మిగతా 2 చెక్కులు కలిసి ఇచ్చేస్తే ఇది కోర్టులో క్యాన్సిల్ చేసుకుంటాం అన్నారు. అది చాలా ఇదిగా మాట్లాడారు అలా నంజల శ్రీనివాసరావు గారు. మేము ఈయన ఆటనాళ్ళ మెయిన్. ఎంత టర్న్ ఓవర్ చేస్తూ ఉంటాడు అసలు నంజాల శ్రీనివాసరావు? ఎంత తిప్పుతూ ఉంటాడు ఆటోనగర్లో? నాకు తెలిసి 1 కోటి రూపాయల పైన ఉంటుందండి నాకు తెలిసి. నీలాంటి బాధితులు ఆటోనగర్లో ఎంతమంది ఉండొచ్చు. ఫస్ట్ నేను వచ్చాను, ఉంటే రావచ్చు. మొత్తం నువ్వు ఎంత దీని పరిస్థితి ఇప్పుడు ఏం చేయబోతున్నావు దీని మీద? ఈ వీళ్ళు చేసినటువంటి యాడ్ చూస్తానండి, సిపి గారిని ట్రాన్స్ఫర్ రమ్మంటే ఫోన్ చేస్తే వచ్చానండి. ఓకే పరితోష్, మనం చూస్తూ ఉన్నాం బాధితుడు ఎంత బాధతో చెప్తున్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దందా ఇక్కడితో మాత్రమే సరిపోలేదు. మొత్తం విజయవాడ అంతా కూడా దాదాపుగా 1 కోటి రూపాయలు కనుక ఇస్తే దాదాపు నెలకి 10 లక్షల రూపాయలు వడ్డీ ఇస్తున్నారు. అంటే 10 లక్షల వడ్డీ ఇస్తున్నారు అంటే దాదాపు 10%. అంటే ఈ 1 కోటి రూపాయలని టర్న్ ఓవర్ చేయడానికి వాళ్ళు మరో 10%ని కానీ 20%ని కానీ లాభం వేసుకుని ఈ దందా నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్క విజయవాడలోనే దాదాపు 600 కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంది. ఈ బిజినెస్ వెనుకైతే మాత్రం భారీ గ్యాంగ్ ఉందని చెప్పొచ్చు. చెప్పండి, ఈ దందాని ఏ విధంగా అరికట్టాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు చట్టంలో పాన్ బ్రోకర్ లైసెన్స్ ఉంటేనే పాన్ బ్రోకర్ వ్యాపారం చేయాలి. మనీ లెండరింగ్ యాక్ట్ ప్రకారం ఇలాంటి వ్యాపారాలు చేయాలంటే లైసెన్స్ ఉండాలి. వీజర్స్ యాక్ట్ ప్రకారం అక్రమ వడ్డీల నిరోధక చట్ట ప్రకారం ఇంత వడ్డీలు వసూలు చేయకూడదు. ఇవన్నీ ఏమవుతుందంటే యాక్ట్లు సైలెంట్ అయిపోతుంది. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ బ్యాంక్స్కి అప్రోచ్ అవుతే అక్కడున్న విధానాలు కఠినంగా ఉండడం వలన, ఈజీ యాక్సెసిబిలిటీ లేకపోవడం వలన చాలా మంది అవసరాల కోసం వీళ్ళ దగ్గరికి వెళ్ళడం. 25 రూపాయలు 30 రూపాయలు వడ్డీలు కనుక ఇస్తే అసలు సామాన్యుడు కట్టగలడా? ఒక 50,000 తీసుకున్నప్పుడే మనం బాధితుడు రమేష్ను చూసాం. 50,000 తీసుకుంటే 4.5 లక్షలు అయింది. ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది? చాలా దారుణమైన పరిస్థితులకు దారితీస్తుంది, కట్టలేరు. అందుకే నేను మిందాడు యాక్ట్ కూడా చెప్పాను. వీజర్స్ యాక్ట్ ప్రకారం అక్రమ వడ్డీ నిరోధక చట్టం, ఎక్కువ వడ్డీ చేయకూడదు. మీకు యాక్ట్లోనే ఉంది. ఆర్బీఐ రూల్స్ ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్కి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండకూడదు. అంటే మీరు 50,000 రూపాయలు అప్పిస్తే 1,00,000 రూపాయలు వడ్డీ తీసుకోకూడదు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాల్ మనీ దందా ఏ విధంగా కొనసాగుతుంది? మీరు ఉంటున్నటువంటి కిష్టలంకలో కానీ, రాణిగారి తోటలో కానీ, బెంజి సర్కిల్లో కానీ భారీ ఎత్తున దందా జరుగుతోంది. కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది. అసలు దీని అంతటికి ముఠా వెనుక ప్రజాప్రతినిధులు హస్తం ఉందంటారా లేదంటారా? విజయవాడ నగరంలో రోజువారీ కాల్ మనీ వారు పెట్టలేకపోయి వీళ్ళ గత చరిత్రలన్నీ కూడా మాకు తెలిసినవే. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, వీళ్ళు కాల్ మనీ వ్యాపారాలు చేసి ఎలా ఉండేవాళ్ళు, వీళ్ళ చరిత్ర అంతా కూడా తెలుసు. అలాగే నగర పోలీస్ కమిషనర్ వెంటనే చర్య తీసుకుని ఈ కాల్ మనీ కూరలు చాచాలి. అలాగే వీళ్ళ వెనకాల ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళ మనసుకే వదిలేస్తున్నాం. ఇవాళ పేదవాడు వెళ్ళి బ్యాంకులో రుణం అడిగితే అనేక రకాలు అడుగుతూ ఉంటారు. ఇదే కాల్ మనీ వ్యాపారస్తులు పొద్దున 10 గంటలకు వెళ్ళి ఆ బ్యాంకులో డబ్బు తీసుకుని మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఇచ్చే బ్యాంకులు కొన్ని ఉన్నాయి. బ్యాంక్ అధికారులు కూడా కొంతమంది మోసం చేస్తున్నారు. బ్యాంకు లాకర్లోంచి 10 లక్షలు తెచ్చి ఈ కాల్ మనీ వ్యాపారస్తులకు ఇచ్చి మళ్ళీ 5 గంటలకు వాళ్ళు క్యాష్ క్లోజ్ అయ్యే కొన్ని బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇలాంటి కాల్ మనీ వ్యాపారస్తులకు విజయవాడ నగరంలో అంతమంది ఉన్నారు. ఇవాళ పేదవారు, మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా మంది కూడా తీసుకుని ఎన్నో బాధలు పడుతున్నారు. కొంతమంది ఆడపిల్లలను కూడా అనిపిస్తున్నారు ఈ కాల్ మనీ వాళ్ళు. వెంటనే నగర పోలీస్ కమిషనర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుని కాల్ మనీ కూరలు తీసి వీళ్ళందరినీ కట్టుదిట్టమని చర్యలు తీయాలని కోరుకున్నాం. పరితోష్, దాదాపుగా మనం చూసాం కాల్ మనీలో
కానీ ఆశ్చర్యకరమైన విషయం ఒక్కటి మాత్రం ఉంది. విజయవాడకు సంబంధించినటువంటి విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి కూడా కాల్ మనీ బాధితుడే. ఎందుకు అని అంటే విజయవాడ కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఈ మంత్రి దాదాపుగా తన ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి 2 కోట్లు ఒక కాల్ మనీ వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. చివరకు ఆ మంత్రి వడ్డీలు కట్టలేక వడ్డీలు అతనికి చెల్లించలేని పరిస్థితుల్లో దాదాపు 90 లక్షలు 2 కోట్లు అప్పుగా తీసుకుంటే కేవలం 90 లక్షలు ఆ కాల్ మనీ 1 టౌన్లో కాల్ మనీ వ్యాపారికి చెల్లించి చివరకు నేను ఇవ్వలేను అనే పరిస్థితి మంత్రికే ఏర్పడింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితి విజయవాడలో ఉందో అర్థమవుతోంది. 2 కోట్లకు దాదాపుగా ఇప్పుడు ఆ మంత్రి నిజంగా కట్టాల్సి వస్తే 3.5 కోట్లకు పైగా కట్టాల్సి వస్తుంది. కానీ 90 లక్షలు చెల్లించి చివరికి చేతులు దులుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఒక్కొక్కరుగా మాత్రం కాల్ మనీ బాధితులు విజయవాడ టాస్క్ ఫోర్స్ కు చేరుకుంటున్నారు. మొత్తం విజయవాడ నగరంలో దాదాపుగా 70 మంది ఈ దందా నిర్వహిస్తున్నారు. ఈ దందా నిర్వహిస్తున్నటువంటి ప్రతి కాల్ మనీ వ్యాపారిని కూడా అరెస్టు చేయాలని చెప్పేసి మాత్రం అటు ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ స్థానికులు కానీ కోరుతున్నారు. పరితోష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఈ కాల్ మనీ అరాచకాలపై విజయవాడ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తిపోతున్నాయి. మహిళల్ని వేధిస్తున్న కీచకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ఆందోళన దిగాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కాల్మనీ దారుణాలు బెజవాడలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా తెర వెనక జరుగుతున్నటువంటి దారుణాలపైన స్పందించే నాదుడు కరువవడంతో ఇప్పుడు ఈ కాల్మనీ దందా మీద మాత్రం పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తమవుతున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా విజయవాడ పోలీస్ స్టేషన్ల వద్ద తమ గోడును నిలబోసుకున్నటువంటి పరిస్థితి. కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైనటువంటి నేపథ్యంలో మహిళలపై ఇంట్లో ఉన్నటువంటి మహిళలపై లైంగికంగా వేధింపులకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈ కాల్మనీ దారుణాల మీద స్పందించాలని చెప్పి ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే విజయవాడలో ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాల్మనీకి సంబంధించినటువంటి దారుణాల మీద సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి సంఘటనలు బాధ్యులైన వారి జాబితాలో పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి నిరసనలకి దిగుతున్నటువంటి పరిస్థితి. అటు రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండానే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇందులో భాగమైనటువంటి నేపథ్యంలో కాల్మనీ దారుణాల మీద మాత్రం సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడలో కూడా మహిళలు ఆందోళన చేస్తూ రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మీరు చేసినటువంటి ఆందోళన ప్రధాన కారణం ఏంటి? కాల్మనీకి సంబంధించి జరిగినటువంటి దారుణాల మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? కాల్మనీ ముసుగులో ఆడవాళ్ళని వ్యభిచారంలో దించుతున్నారు. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది చేయకూడదు. అదే మహిళలు వాళ్ళ కుటుంబ అవసరాల గురించి వాళ్ళ అప్పుల గురించి వెళ్తే వాళ్ళ కుటుంబ అవసరాల గురించి అప్పుల గురించి వెళ్తే వాళ్ళనేమో ఈ రకంగా వ్యభిచారంలో దించుతున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అది సిపిఐ పార్టీగా మీరు ఆందోళన చేస్తున్నారు. అయితే అధికార పార్టీ ఏం లేదు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారన్న ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వస్తుంది. మహిళల్ని టార్గెట్ గా చేసుకుని జరిగినటువంటి దారుణం మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఖచ్చితంగా విజయవాడ నగర కమ్యూనిస్టు సమితి సిపిఐ మేము ఈ ఆందోళన చేపట్టాం. విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధుల ముసుగులు కాల్మనీ కీచకులు తయారైనటువంటి పరిస్థితిని పోలీస్ కమిషనరేట్ బట్టబయలు చేసింది. ఉదయం నుంచి ఎన్టీవీ కూడా నిర్విరామంగా కృషి చేస్తుంది. పోలీసు శాఖకు ఎన్టీవీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్యూనిస్టు అన్నలుగా అన్యాయమైన గురవుతున్న మహిళలకు రక్షణ కల్పించడానికి కమ్యూనిస్టు పార్టీ కూడా పోలీసులతో మేము కూడా సహకరిస్తామని చెబుతున్నాం. అంతేకాదు ఈ రోజున పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేసేటువంటిది ఎటువంటి రాజకీయ నాయకులకి ఒత్తిడికి లొంగకుండా, ఎటువంటి రాజకీయ సిఫారసులకు లొంగకుండా ఎవరైనా కనుక సిఫారసుకు వస్తే వారి పేర్లను వెల్లడించాలని, ఎవరైతే ఈ కీచకులు ఉన్నారో కాల్మనీ కీచకులు నగరం నుంచి తరిమి కొట్టాలని, నగర బహిష్కరణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్కి విజ్ఞప్తి. రోడ్డు మీద నడవకుండా దైకరం లేకుండా వాళ్ళ యొక్క జీవితాలు ఆడుకుంటున్న కాల్మనీ వ్యాపారుల్ని. ఇవి బులెటిన్ విశేషాలు.